అందరికీ నమస్కారం. నా పేరు హరీష్ చారి. నేను ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ పలు ప్రాంతాల్లో తెలుగు ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఉంటాను. అవనిగడ్డ, హైదరాబాద్, నల్గొండ కోచింగ్ సెంటర్కి స్వాగతం. అందులో భాగంగా టీజీటీ, పీజీటీ మరియు స్కూల్ అసిస్టెంట్ తెలుగు మరియు లాంగ్వేజ్ పండిట్ తెలుగుకు సంబంధించినటువంటి సిలబస్ను మనము కూలంకషంగా చర్చించుకుందాం. ఇప్పుడు టీజీటీ, పీజీటీ గురుకులాల నోటిఫికేషను ఖచ్చితంగా వస్తుంది మాస్టర్ అండి. అందులో భాగంగా మీరు సుదీర్ఘమైనటువంటి ప్రణాళిక వేసుకొని చదివితే విజయం సాధిస్తారు. మీ విజయానికి తోడ్పాటుగా అవనిగడ్డ కోచింగ్ సెంటర్ వారు మీకు మంచి మంచి ఫ్యాకల్టీలను ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా తెలుగుకు సంబంధించిన అంశాలను సంపూర్ణంగా లోతుగా జేఎల్ స్థాయిలో మీకు చెప్పడం జరుగుతుంది. జేఎల్కు కానీ, టీజీటీకి కానీ, పీజీటీకి కానీ, ఎల్పీకి కానీ, స్కూల్ అసిస్టెంట్ తెలుగు కానీ సంబంధించినటువంటి సిలబస్ను పూర్తిగా ఒక్కసారి మనం చర్చించుకుందాం. మొదట గమనించండి గురుగారండి, మొదట తెలుగుకు సంబంధించినటువంటి సిలబస్ను చూద్దాం. మొదట మనకు తెలుగులో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి తెలుగు సాహిత్యము మరియు తెలుగు బోధనా పద్ధతులు అని మనకు తెలుసు. తెలుగు సాహిత్యము, తెలుగు లిటరేచర్కు సంబంధించినటువంటి అంశాలను నేను బోధిస్తాను. అందులో భాగంగా సిలబస్ చూడండి. మొదట విషయ ప్రణాళిక సిలబస్. కవులు సార్, కవులు మొత్తం చదవవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది. ఇందులో ఏం చదవాలి గురువుగారండి అని అంటే, ప్రాచీన కవులు, ఆధునిక కవులు మొత్తం చదవాలి గురుగారండి. ప్రాచీన కవులు అనగా నన్నయ్యకు పూర్వం ఎవరున్నారు, అసలు నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న మొదలైనటువంటి అనేకమైనటువంటి కవులను చదవాలి. అంతేకాకుండా ఆధునిక కవులైనటువంటి శ్రీశ్రీ కానీ, దాశరథి కృష్ణమాచార్యుల వారు కానీ, దాశరథి రంగాచార్యుల వారు కానీ, విద్వాన్ విశ్వం కానీ, తర్వాత దేవరకొండ బాలగంగాధర్ తిలక్ కానీ, ఈ విధంగా అనేకమైనటువంటి కవులు వారి యొక్క రచనలను కూడా చదవాలి సార్. ఎన్నో రచనలు ఉంటాయి గురువుగారు, మరి ఎలా గుర్తించుకోవడం అని అంటే మేము కోడ్ ద్వారా, డీకోడింగ్ ద్వారా చెప్తాం సార్. కోడ్ మననం చేసుకుంటే మనకు ఆ రచనలు ఖచ్చితంగా గుర్తుంటాయి. ఉదాహరణకు విద్వాన్ విశ్వం గారి రచనలు అనుకోండి. అంటే ఒక కోడ్ చెప్తాను చూడండి. ఒక చారి అనేటటువంటి అబ్బాయి ఏం చేశాడు సార్, ఒక విరికన్య అనే అమ్మాయిని ప్రేమించాడు. ఒకనాడు ఏం చేశాడు, ఆ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది, నల్లగా మారిపోయింది. ఇది చూసి తన హృదయము పాపం భగ్నమైపోయింది. ఇది కోడు, ఒక చిన్న స్టోరీగా మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు చూడు, విద్వాన్ విశ్వం గారి పూర్తి పేరు మీసరకండ విశ్వరూపాచారి. రచనలు చెప్పు. ఒకనాడు ఇతని రచన, విరికన్నే ఇతని రచన, ప్రేమించాను ఇతడు రచించినటువంటి నవల, నల్లగా మారిపోయింది కదా ఆత్మహత్య చేసుకొని, నలజారమ్మ విద్వాన్ విశ్వం యొక్క రచన నలజారమ్మ, హృదయ భగ్న హృదయం అనేటటువంటి రచన. ఈ విధంగా మనము కోడింగ్, డీకోడింగ్ ద్వారా చెప్తాము. అసలు మర్చిపోవడానికి అవకాశమే ఉండదు గురువుగారండి. మేము నిక్కచ్చిగా చెప్తున్నాము. ఖచ్చితంగా ఎంట్రన్స్లో విజయం సాధించాలంటే మన దగ్గర ఏదో శస్త్రము లేదా అస్త్రము ఉండాలి. అది మనము నేర్పిస్తాం గురువుగారండి. అంతేకాకుండా రచనలు మరియు బిరుదులు ఏమేమి వచ్చాయి, పురస్కారాలు ఏమేమి వచ్చాయి, తర్వాత ఇవన్నీ చదివితే మనకు కవుల గురించి చదివినటువంటి వారం అవుతాం. అడిగాడు సార్ బిట్టు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినటువంటి రచనను గుర్తింపుము అని 4 ఆప్షన్స్ ఇచ్చాడు. కాబట్టి కేంద్ర సాహిత్యాలు దేనికి వచ్చాయి, ఎవరికి ఏ కేంద్ర సాహిత్యం, ఏ రచనకు కేంద్ర సాహిత్యం వచ్చింది, శ్రీశ్రీ గారికి కేంద్ర సాహిత్యం ఏ రచనకు వచ్చింది, రాయప్రోలు సుబ్బారావు గారికి కేంద్ర సాహిత్యం ఏ రచనకు వచ్చింది, దాశరథి కృష్ణమాచార్యుల వారికి కేంద్ర సాహిత్యం ఏ విధంగా వచ్చింది, ఏ రచనకు వచ్చింది, మొదలైనవి కూడా మనము నేర్చుకోవాలి గురుగారండి. అంతేకాకుండా కేంద్ర సాహిత్య అకాడమీతో పాటు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డులు ఏమి వచ్చాయి,
కళాప్రపూర్ణ ఎవరికి ఉంది, అనేకమైనటువంటి బిరుదులు ఉంటాయి. ఆ బిరుదులు కూడా మనము చదువుకోవాలి సార్ పుస్తకాలు చదివితే సరిపోతుందా? సార్ పాఠ్య పుస్తకాలు చదివితే సరిపోదు. పాఠ్య పుస్తకాలతో పాటుగా సాహిత్యంకు సంబంధించిన పుస్తకాలు కూడా చదవాలి. అంటే తెలుగు సాహిత్యంలో సంబంధించిన ప్రాచీన కవులను, ఆధునిక కవులను అన్నింటినీ చదివితే మనము దీన్ని విజయం సాధిస్తాము. కవుల గురించి, రచనల గురించి, పురస్కారాల గురించి ప్రశ్న లేకుండా ప్రశ్నాపత్రం ఉండదు. అది కూడా చెప్తున్నాం. ఇప్పుడు ఇతివృత్తాలు మనకు పాఠ్యపుస్తకాలలో లెసన్స్ ఉంటాయి సార్. ఆ లెసన్స్ యొక్క ఇతివృత్తాలు కూడా నేర్చుకోవాలి సార్. ఉదాహరణకు మనకు ధర్మార్జునులు అనే పాఠం ఉంది 9th క్లాస్లో. ధర్మార్జునులు అనే పాఠం యొక్క ప్రక్రియ ఏది అని ఎల్పీలో అడుగుతూ ఉంటాడు. ప్రబంధం అని పెట్టేస్తాం, ఇబ్బంది లేదు. ధర్మార్జునులు పాఠం యొక్క ఇతివృత్తం ఏది అంటాడు సార్. ఇతివృత్తం అన్నా నేపథ్యం అన్నా ఒక్కటే. అంటే మనము 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, వీలైతే ఇంటర్మీడియట్ వరకు అన్ని లెసన్స్ యొక్క ఇతివృత్తాలు, సందర్భ నేపథ్యాలు, ఆ లెసన్లో ఉన్న పాత్రలు, ఆ లెసన్లో ఉన్న విశేషాలు మొత్తము మనము చెప్పడం జరుగుతుంది సార్. ఇది ఎల్పీలో అత్యధికంగా ఉపయోగపడుతుంది. లాంగ్వేజ్ పండిట్లో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లెసన్స్ యొక్క ఇతివృత్తాలు, నేపథ్యాలు, లెసన్లో ఉన్న పాత్రలు, ఆ లెసన్కు సంబంధించిన అంశాలను నేర్చుకోవాలి సార్. కానీ ఇది టీజీటీ, పీజీటీలో ఈ టెక్స్ట్ బుక్కు సంబంధించినటువంటి అంశాలు అడగడు, చాలా తక్కువగా అడుగుతూ ఉంటాడు. తర్వాత సాహిత్య ప్రక్రియలు. ఇక ప్రక్రియల విషయానికి వస్తే మనకు ప్రక్రియలు పద్య ప్రక్రియలు, రూపక ప్రక్రియలు అని 2 రకాలుగా ఉంటాయి సార్. పద్య ప్రక్రియలు, రూపక ప్రక్రియలు. పద్య ప్రక్రియల్లో ఏముంటాయి సార్ అంటే ఇతిహాసం, పురాణం, ప్రబంధం, కావ్యం, శతకం, గేయం, అవధానం మొదలైనవి ఉంటాయి. ఇప్పుడు ప్రక్రియలు అనున్నది పెద్ద టాపిక్ సార్. ఈ ప్రక్రియల గురించి కూడా ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఇతిహాసం, ఇంకా ఇతిహాసాలు ఎన్ని, మొట్టమొదటి ఇతిహాసం ఏమిటి, ఇతిహాసాలకు సంబంధించినటువంటి నిర్వచనాలు ఏమిటి, ఇతిహాసానికి ఉండబట్టిన లక్షణాలు ఏమిటి మొదలైనవన్నీ మనం నేర్చుకోవాలి సార్. పురాణాలు ఎన్ని, మొట్టమొదటి పురాణం ఏది, చిట్ట చివరి పురాణం ఏది, అతి గొప్ప పురాణం ఏది, మహాభాగవతం అనే పురాణం ఎన్నవ పురాణం, ఇటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు సార్. అసలు ఈ అష్టాదశ పురాణాలను సంస్కృతంలో ఎవరు రాశారు, తెలుగులో ఎవరు రాశారు, ఈ పురాణాలు అనేటటువంటివి ఏం చెప్తాయి, అసలు ఈ వేదాలు అనేటటువంటి ఏం చెప్తాయి, పురాణాలు ఏం చెప్తాయి, ఉపనిషత్తులు మనకు ఏం బోధిస్తాయి, అసలు భగవద్గీత అనున్నది ఎందులో ఉంది, భగవద్గీత శ్లోకాలెన్ని, మహాభారతంలో శ్లోకాలెన్ని, రామాయణంలో శ్లోకాలెన్ని, ఇవన్నీ మనము చర్చించుకుంటాం. ఇవన్నీ కూలంకషంగా చర్చిస్తాం, మనము చెప్తాం కూడాను. కాబట్టి ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా కోచింగ్ ఉంటేనే విజయం సాధిస్తూ ఉంటారు. కాబట్టి ఆ నల్గొండ, హైదరాబాద్, అవనిగడ్డ అధినేత అయినటువంటి చంద్రశేఖర్ సార్ గారు మనకు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని ఉపయోగించవలసిందిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ప్రబంధం ఏమిటి సార్, ప్రబంధం అనగా ఏమిటి, ప్రబంధానికి ఎన్ని లక్షణాలు ఉంటాయి, అసలు ఆ అష్టాదశ ప్రబంధ లక్షణాలను ఇచ్చినటువంటి అలంకారికుడు ఎవరు, ఏ విధంగా ప్రబంధాలను రచించారు, ప్రబంధాలలో మొట్టమొదటి ప్రబంధం ఏమిటి, తెలుగులో చిట్ట చివరి ప్రబంధం ఏమిటి, ఈ ప్రబంధాలకు మూలం ఏమిటి, ఈ ప్రబంధాలలో ఎన్ని ఆశ్వాసాలు ఉన్నాయి, ఈ ప్రబంధాలు ఎవరికి అంకితం మొదలైన అన్ని బిట్లు ఇందులో వస్తాయి సార్. చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా కావ్యం సార్, కావ్యం అనేటటువంటి టాపిక్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. దీన్నే సాహిత్య విమర్శ అంటారు. కవి అనగా డెఫినేషన్స్, కావ్యము అనగా నిర్వచనాలు చాలా బాగుంటాయి. ఆనందవర్ధనుడు ఏమన్నాడు, కుంతకుడు ఏమన్నాడు, రుయ్యకుడు ఏమన్నాడు, తర్వాత బామహుడు ఏమన్నాడు, ఈ విధంగా జగన్నాథ పండితరాయలు ఏమన్నాడు మొదలైనటువంటి నిర్వచనాలు ఉంటాయి సార్ కావ్యంలో. అంతేకాకుండా కావ్యం యొక్క భేదాలు ఏమిటి,
కావ్య హేతువులేమిటి, కావ్యం ఉన్నటువంటి సాంప్రదాయాలు అంటే రస సాంప్రదాయం అంటే నవరసాలు ఎన్ని, నవరసాలలో మొదటిది ఏది, చిట్ట చివరిది ఏది, అసలు 10వ రసం ఏది, 10వ రసం ఏది, 11వ రసం ఏది, ఆ నవరసాలకు స్థాయి భావాలు ఏమిటి, రసరాజులు ఎవరు, ఇవన్నీ మనం నేర్చుకోవాలి సార్. అంతేకాకుండా శతకం యొక్క లక్షణాలు ఏమిటి, తెలుగు సాహిత్యంలో అసలు శతకాలు ఎవరు రచించారు, ఏ కవులు, వైష్ణవ కవులా శైవ కవులా అని అడుగుతూ ఉంటారు సార్. శతకం సాధించడంలో, శతకాలు రచించడంలో ఎవరు మాస్టారు, ఆద్యులు ఎవరు అంటే శైవ కవులు లేదా శివ మతస్థులు అని ఆప్షన్ పెట్టడం జరిగింది అప్పుడు. అంతేకాకుండా తొలి తెలుగు శతకం ఏది, తొలి తెలుగు శతకం మీద ఉన్నటువంటి డిబేట్ ఏమైనా ఉందా, అదంతా మనం చెప్తాం సార్. ఇంకా తొలి హాస్య శతకం, తొలి అధిక్షేప శతకం, తొలి నీతి శతకం, ఈ విధంగా అనేకమైనటువంటి శతకాలు మనం నేర్చుకోవాలి సార్. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి శతకంలతో పాటు ఇంకా అనేకమైనటువంటి శతకంలు కూడా మనము నేర్చుకోవాలి. గేయం, దేశభక్తి గేయాలు, అవునా కదా. తర్వాత బాల కార్మికులకు సంబంధించిన గేయాలు, కొన్ని గేయాలు కూడా మనము చదువుతాము. శతక పద్యాల్లో పద్యాలు కూడా మనం బ్రహ్మాండంగా చదువుతాము. అవధానం, ఇంకా ఈ అవధానంలో సమస్యా పూరణలు, తర్వాత ఇంకా శతావధానం, సహస్రావధానం, అసలు అవధానం అంటే ఏమిటి, అవన్నీ మనము చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ పద్య ప్రక్రియలు. తర్వాత గద్య ప్రక్రియలు, వీటికే రూపక ప్రక్రియలు అంటారు. నాటకం, నాటిక, యక్షగానం, బుర్రకథ, హరికథ, సంభాషణ మొదలైనటువంటి అనేకమైనటువంటి ప్రక్రియలు కూడా ఉంటాయి సార్. వాటితో పాటు గద్య ప్రక్రియల్లో కథ, కథానిక, గల్పిక, అసలు కథ అనగా ఏమిటి, కథానిక అనగా ఏమిటి, గల్పిక అనగా ఏమిటి, తర్వాత ప్రహసనం అనగా ఏమిటి, ఇవన్నీ మనం చెప్తాం సార్. ఇంకా నవల, లేఖ, వ్యాసం, జీవిత చరిత్ర, ఆత్మకథ, తర్వాత ఆత్మకథలకి మరొక పేరు స్వీయ చరిత్రలు. ఇక మనం అన్ని కవుల యొక్క ఆత్మకథలన్నీ నేర్చుకోవాలి సార్, ఎప్పుడు అడుగుతూ ఉంటాడు. అంతేకాకుండా ఎవరి జీవిత చరిత్రలు ఎవరు రాశారు, అసలు లేఖ అనగా ఏమిటి, లేఖలు ఏ తరగతిలో నేర్పించాలి, సెలవు చీటి ఏ లేఖ, ఎవరు ఏ లేఖలు రాశారు, మొదలైనటువంటి అన్ని అంశాలు లేఖ. వ్యాసం అనగా అర్థం ఏమిటి అన్నాడు సార్, జేఎల్లో అడిగిన బిట్టు. ఈ విధంగా ఇచ్చాడు ఆప్షన్స్: విభజించుట, వివరించుట, వ్యాఖ్యానించుట, వర్ణించుట. వ్యాసం అనగా అర్థం ఏమిటి అంటే ఆన్సర్ విభజించుట. అందరూ వర్ణించుట పెట్టారు, రాంగ్ ఆన్సర్ సార్. విభజించుట ఎందుకు అవుతుంది, ఎలా సార్ అంటే మనము తరగతిలో చెప్తాము, చూద్దాం. ఈ విధంగా మనము జీవిత చరిత్రలు, ఆత్మకథలు, స్వీయ రచనలు అన్నీ నేర్చుకుంటాం సార్. అంతేకాకుండా యాత్రా రచన, మొట్టమొదటి యాత్రా చరిత్ర ఏది, ఏనుగుల వీరాస్వామి అనేటటువంటి వాడు మొట్టమొదటి యాత్రా రచన రచించాడు. అసలు ఆ యాత్రా రచన పేరేమిటి, అవునా కదా. నాయని కృష్ణకుమారి గారి యాత్రా రచన పేరేమిటి, ఇవన్నీ చదువుతాం సార్. పీఠికకు మరొక పేర్లు ఏమిటి, ఒక 5, 6, 7, 8 పేర్లు ఉంటాయి సార్. ఆ మరొక పేరేమిటి, ఈ రచనకు పీఠిక రాసిన వాడెవడు, శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానానికి పీఠిక రాసిన వారెవరు. ఈ విధంగా గొప్ప రచనలకు అన్నింటికి పీఠికలు రాశారు సార్. ఈ పీఠికలు కూడా మనకు ప్రశ్న అడుగుతూ ఉంటాడు. ఇక చాలా ఇంపార్టెంట్ విమర్శ నుంచి కూడా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఏమిటి సార్ విమర్శ అనగా ఏమిటి, విమర్శ ఎన్ని రకాలు, సద్విమర్శ అనగా ఏమిటి, విమర్శించడంలో ఎన్ని రకాలుగా ఉంటాయి, అసలు ఎలా విమర్శించాలి, విమర్శనలో కొటేషన్స్ ఎలా ఉన్నాయి, నినాదాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం చదువుతాం సార్. వచన కవిత, ఏమిటి వచన కవిత అనగా అడుగుతాడు సార్. ఫ్రీ వర్డ్స్ అని టిక్ చేశాం. అసలు ఫ్రీ వర్డ్స్ అనగా ఏమిటి, వచన కవితలకు ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి చదువుతాము. తర్వాత నిబద్ధ కవితలు అనగా ఏమిటి సార్, నిబద్ధ కవిత, అనిబద్ధ కవితలు అని 2 ఉంటాయి. నిబద్ధ వచనలు, అనిబద్ధ రచనలు అని 2 ఉంటాయి. నిబద్ధ అంటే నానీలు, గజిల్లు, రుబాయిలు, హైకు, నానీలు, గజిల్,
హైకు, రుబాయిలు, తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చింది సార్ ప్రక్రియ రెక్కలు అనేటటువంటి ప్రక్రియ. ఇవన్నీ మనం చదవాలి సార్. అసలు నాణీలు అంటే ఏమిటి? ఆచార్య నక్కా గోపి అనేటటువంటి వాడు ఎన్ని నాణీలు పాడాడు, ఎలా పాడాడు? నాణీలలో గొప్పవాడెవడు? గజిల్లో గొప్పవాడెవడు? గజిల్ను తెలుగు సాహిత్యంలో ప్రారంభించిన వాడెవడు? గజిల్కు ఎక్కువగా తెలుగులో ప్రాచుర్యం కల్పించిన కవివర్యులు ఎవరు? అసలు గజిల్ యొక్క లక్షణాలు ఏమిటి? గజిల్లో ఉండే అంత్యానుప్రాస అలంకారం ఏమిటి? గజిల్లో ఉండే పల్లవికి ఏమని పేరు? గజిల్లో ఉండే చరణానికి ఏమని పేరు? మొదలైనటువంటి అన్నీ నేర్చుకుంటాం సార్. అదేవిధంగా హైకూలు నేర్చుకుంటాము, రుబాయిలు కూడా నేర్చుకుంటాము. అంతేకాకుండా సంపాదకీయ వ్యాసానికి వార్తా వ్యాఖ్య అని మరొక పేరు ఉంటుంది. ఇవి కూడా మనము నేర్చుకుంటాము. ఇది ప్రక్రియలు, దానికి సంబంధించిన అంశాలు. చూశారా సార్, ప్రక్రియలే ఇంత డెప్త్గా మనము చెప్పాలి సార్. అంతేకాకుండా ఆధునిక సాహిత్యం అనగా ఏమిటో చూడాలి సార్. ఇక ఆధునిక సాహిత్యంలో ఏముంటాయి సార్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉద్యమాలు ఉంటాయి సార్. ఈ ఉద్యమాలని ధోరణులు అని కూడా అంటారు. సాహిత్య కవితోద్యమాలు అనేటటువంటి టాపిక్. ఈ ఉద్యమాలలో ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు సార్. అందులో భాగంగా మొట్టమొదటి ఉద్యమం ఏది అని అన్నారు సార్. ఏదో సిట్టులో అడిగినటువంటి ప్రశ్న, ఉద్యమాలను వరుస క్రమంలో అమర్చండి అని బిట్టిచ్చాడు సార్. ఈ విధంగా అనేకంగా ఇచ్చాడు. అప్పుడు మొట్టమొదటి ఉద్యమం ఏమని పెట్టాము అని అంటే సంఘ సంస్కరణోద్యమం, తరువాత జాతీయోద్యమం, తర్వాత భావ కవిత్వం, తర్వాత అభ్యుదయ కవిత్వం, తర్వాత విప్లవ కవిత్వం, తర్వాత దిగంబర కవిత్వం, తర్వాత శ్రీవాద కవిత్వం, తర్వాత మైనార్టీవాద కవిత్వం, తదుపరి మనకు బీసీ వాదం అనేటటువంటి, తదుపరి శ్రీవాదం అనేటటువంటి కవిత్వలు మనకు ఉన్నాయి సార్. అంతేకాకుండా అసలు సంఘ సంస్కరణ ఉద్యమంలో ఎవరెవరు సంఘ సంస్కర్తలు పాల్గొన్నారు? ఈ జాతీయోద్యమంలో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి తెలుగు కవులు ఎవరు? వాళ్ళ రచనలు ఏమిటి? వాళ్ళ కొటేషన్స్ ఏమిటి నేర్చుకోవాలి సార్. అంతేకాకుండా భావకవిత్వంలో కవులు ఎవరు? అసలు భావకవిత్వానికి ఆద్యుడు ఎవడు? భావకవిత్వ పితామహుడు ఎవరు? అసలు దేవులపల్లి భావకవిత్వంలో రచనలు ఏమి రచించాడు? రాయప్రోలు గారు ఏమి రచించారు? మొదలైనవన్నీ చెప్తాను సార్. అంతేకాకుండా అభ్యుదయ కవిత్వం, అసలు అభ్యుదయ కవిత్వం ఎందుకు వచ్చింది? భావకవిత్వం ఎందుకు పోయింది? కారణాలు ఏమిటి అంటాడు సార్. అప్పుడు అభ్యుదయ కవిత్వంలో కవులు ఎవరు? అభ్యుదయం అనగా ఏమిటి? అభ్యుదయ కవిత్వం రావడానికి గల కారణాలు ఏమిటి? అసలు దాశరథి కృష్ణమాచార్యుల వారు ఏం రచించారు? శ్రీశ్రీ వారు అభ్యుదయ కవిత్వం ఏం రచించారు? అంతేకాకుండా విప్లవం ఎందుకు వచ్చింది సార్? విప్లవ రచయితల సంఘం అని పెట్టిన వారు ఎవరు బిట్టు అడిగాడు సార్. ఈ విప్లవ రచయితల సంఘంలో సభ్యులు ఎవరున్నారు అని ప్రశ్న కూడా వచ్చింది మాస్టర్ అండి. ఈ విప్లవ రచనలు గుర్తించండి అని కూడా ప్రశ్న అడిగాడు. విప్లవం నుండి ఖచ్చితంగా బిట్ వస్తుంది, ఖచ్చితంగా దిగంబర నుండి కూడా బిట్ వస్తుంది సార్. దిగంబర కవిత్వంలో 6 కవులు ఉంటారు. వారి పేర్లు ఏమిటి? వారికి మరొక పేర్లు ఏమిటి? వారు పేర్లు మార్చుకొని తెలుగు సాహిత్యంలోకి వస్తారు. ఆ 6 మార్చుకున్న పేర్లను గుర్తింపుము అంటాడు సార్. దిక్కులు అని వాళ్ళు 3 పుస్తకాలను విడుదల చేస్తారు. 3 దిక్ 1, దిక్ 2, దిక్ 3. అసలు దిక్ 1లో ఏ గ్రంథాలు ఉన్నాయి? దిక్ 2 అనేటటువంటి దిగంబర కవిత్వంలో ఏ గ్రంథాలు ఉన్నాయి? ఇవన్నీ మనం చదువుకోవాలి సార్. అసలు దిగంబర కవిత్వాన్ని ప్రభుత్వం ఎందుకు బ్యాన్ చేసింది? ఎందుకు నిషేధించింది? అసలు దిగంబర కవులు ఎందుకు ఈ సమాజంలో అంత అశ్లీలంగా, అంత అసభ్యకరమైనటువంటి పదాలతో ఎందుకు రచనలు చేశారు అనేటటువంటిది చెప్తాం గురుగారండి. అంతేకాకుండా శ్రీవాద కవిత్వం, ఈ పురుషులు మాత్రమే అత్యధికంగా చెలాయించడం వల్ల స్త్రీలు కూడా అనేకమైనటువంటి ఉద్యమాలు చేశారు, అనేక రచనలు చేశారు. అప్పుడు మనము శ్రీవాద కవిత్వం గురించి చర్చిస్తాం.
ఇక ఓల్గా అసలు పేరేమిటి, అసలు వంట విమల అనేటటువంటి ఆ వంట మనిషి గురించి, వంట గురించి ఏం రచించింది, అనేకమైనటువంటి కొటేషన్స్ కూడా ఉన్నాయి. శ్రీవాద కవిత్వం కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఉద్యమాలలో ఎక్కువగా బిట్టు ఎక్కడి నుంచి వస్తుంది అంటే విప్లవం, దిగంబర మరియు శ్రీవాద. ఇక మైనార్టీవాదం, బీసీవాదం మొదలైనవి కూడా మనము చర్చించుకోవాలి. ఇంకా వీటితో పాటు అనుభూతివాద కవిత్వం, జాతీయోద్యమం, ఆంధ్రోద్యమం, తెలంగాణ ఉద్యమం. ఈ ఆంధ్రోద్యమం మరియు తెలంగాణ ఉద్యమం మొదలైనటువంటి ఉద్యమాలలో కూడా మనకు నిజాంలకు వ్యతిరేకంగా వచ్చినటువంటి కొటేషన్స్, నిజాంలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి కవుల గురించి మనము చర్చించుకుంటాము. తదుపరి మనకు తెలుగు భాషా సాహిత్యాలపై ఇతర భాషా ప్రభావాలు. తెలుగు లాంగ్వేజ్లో వచ్చినటువంటి ఇతర భాషా పదాలు అంటే పోర్చుగీస్ పదాలు, డచ్చి పదాలు, తుర్కీ పదాలు, అరబిక్ పదాలు, తర్వాత ఫ్రెంచి పదాలు, ఈ విధంగా అనేకమైనటువంటి పదాలు, కన్నడ పదాలు, తమిళ పదాలు, ఒడియా పదాలు మొదలైనవి అనేకంగా మనకు చేరాయి. ఆ పదాలను ఖచ్చితంగా బిట్ అడుగుతూ ఉంటారు సార్. చాలా ఇంపార్టెంట్ సార్, ఇది కూడా ఇంపార్టెంట్. ఇందులో ఎక్కువగా ఏది అడుగుతాడు సార్ అంటే ఎప్పుడు పోర్చుగీస్ పదాలు అడుగుతాడు సార్. పోర్చుగీస్ పదాలు ఎక్కువగా అడుగుతాడు. ఈ టాపిక్ మొత్తం చదివే ఓపిక లేదు, చదవలేకపోతున్నాను అంటే పోర్చుగీస్ పదాలు ఒకటి చదివే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ సార్, భాషా శాస్త్రం ఆవిర్భావ వికాసాలు, మౌలిక భావనలు అనేటటువంటిది టాపిక్ కూడా వచ్చింది సార్. అసలు భాషా శాస్త్రం ఏ విధంగా వికాసం చెందింది, భావనలు ఏమిటి అని ఒక 5-10 నిమిషాల టాపిక్ ఉంటుంది, పెద్ద ఇంపార్టెంట్ ఏమీ కాదు. నెక్స్ట్ భాషా రూపాలు. భాషా రూపాల్లో శాసన భాష, అసలు శాసన భాష లక్షణాలు ఏమిటి, తర్వాత గ్రాంధిక భాష, ఈ గ్రాంధిక భాషలో లక్షణాలు ఏమిటి, గ్రాంధిక భాషను వ్యవహారిక భాషలోకి ఎలా మార్చాలి అనేటటువంటిది మనకు ఒక బిట్ వస్తూ ఉంటుంది. మాండలికాలు, ఈ మాండలికాలు ఎన్ని, ఈ మాండలికాలపైన పరిశోధన చేసిన వాడెవడు, తర్వాత మనకప్పుడు 4 ప్రాంతాలు నేర్చుకోవాలి మాస్టారు. కళింగ మండలం, ఉత్తర మండలం, దక్షిణ మండలం, ఈ విధంగా మండలాల గురించి నేర్చుకోవాలి. బద్రీరాజు కృష్ణమూర్తి గారు ఏమన్నారు, ఏ పదాలు ఎక్కడ మాట్లాడుతున్నారు, అది కూడా మనకు బిట్ వస్తుంది సార్. ఇక ప్రామాణిక భాష, అంతేకాకుండా ప్రసార మాధ్యమాల భాష, అంతేకాకుండా దినపత్రికలలో వచ్చే భాష, టీవీలలో వచ్చే ప్రసార మాధ్యమాల భాష, వైయక్తిక భాష అంటే వయసు వారు మాట్లాడే భాష, వేరే వేరే వయసు వారు, కుటుంబ భాష, పరిసరాల భాష, ఈ భాషను ఎలా ఉపయోగిస్తారు, ఈ భాష యొక్క ప్రాధాన్యత ఏమిటి, ఈ తెలుగు భాష అభివృద్ధికి ఉపయోగపడేటటువంటి సంస్థలు ఏమిటి, ఇవన్నీ కూడా మనము చర్చించుకుంటాం. నెక్స్ట్ మాస్టారు, ఇది మొత్తము తదుపరి గ్రామర్. చాలా ఇంపార్టెంట్ సార్ మనకు వ్యాకరణం. వ్యాకరణంలో మొదట వర్ణమాల. ఇదిగోండి, వర్ణమాలలో ఏం చేస్తాం, భాషోచ్చారణ, ధ్వని ఉత్పత్తి స్థానాలు. ఇంకా వర్ణమాలలో ధ్వని అనగా ఏమిటి, వర్ణం అనగా ఏమిటి, అక్షరం అనగా ఏమిటి, అక్షరాల సంఖ్య, కంఠ్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, దంత్యాలు, ఓష్ట్యాలు, కంఠతాళవ్యాలు, కంఠోష్టాలు మొదలైనవి నేర్చుకుంటాం సార్. అంతేకాకుండా ధ్వనిత్పత్తి స్థానాలు ఏమిటి సార్ మాస్టర్ అంటే ఇవి కంఠ్యాలు, తాళవ్యాలు అని చెప్పాను చూడు, అవి. అంతేకాకుండా ధ్వని ఉత్పత్తికి అవసరమయ్యేటటువంటి అంశాలు ఉంటాయి. కరణాలు అనగా ఏమిటి, స్థానములు అనగా ఏమిటి, ప్రయత్నం అనగా ఏమిటి, వాటికి సంబంధించిన బిట్లు ఎలా వస్తాయి, అవన్నీ చెప్పాలి సార్. వాటితో పాటు అక్షరాల సంఖ్యను పరవస్తు చినేశ్వరి గారు బాల వ్యాకరణంలో ఏమని చెప్పాడు, ఇవి చదవాలి సార్. వ్యాకరణం మీరు చదవాలి అంటే ఓన్లీ బాల వ్యాకరణంలో ఉన్నటువంటి అంశాలు మాత్రమే మనకు పరీక్షలో ఇస్తూ ఉంటారు సార్. బాల వ్యాకరణంలో ఉన్నటువంటి వ్యాకరణం బిట్టే అసలైనటువంటి సమాధానం. కాబట్టి ఇదే మనకు చాలా ఇంపార్టెంట్. తర్వాత లిపి పరిణామం, తర్వాత పదం అనగా ఏమిటి, ప్రాతిపాదిక అనగా ఏమిటి, ప్రత్యయం అనగా ఏమిటి,
తర్వాత ఉపసర్గ అనగా ఏమిటి, ప్రకృతి వికృతులకు మరొక పేరు ఏమిటి, వాక్యం యొక్క భేదాలు, తర్వాత అర్ధ విపరిణామం, తత్సమం, తద్భవం, దేశ్యం, గ్రామ్యం, అన్యదేశ్యం మొదలైనటువంటి పదాలు కూడా మనము నేర్చుకోవాలి సార్. తత్సమాలకు మరొక పేరేమిటి, తద్భవాలకు మరొక పేరేమిటి, అసలు తత్సమం అనగా నిర్వచనం ఏమిటి, తద్భవం అనగా నిర్వచనం ఏమిటి, దేశ్యం అనగా నిర్వచనం ఏమిటి, గ్రామ్యం ఎన్ని రకాలు, అసలు గ్రామ్యం అనగా నిర్వచనం ఏమిటి, ఈ 5 పదాలను మనం పారిభాషిక పదాలు అనేటటువంటి టాపిక్లో నేర్చుకుంటాం. పారిభాషిక పదాలు, ఈ పారిభాషిక పదాలైనటువంటి తత్సమం, తద్భవం, దేశం, గ్రామ్యం, అన్య దేశం మొదలైన పదాల నుండి ఖచ్చితంగా ప్రశ్న అడుగుతాడు. నానార్థాలు, పర్యాయ పదాలు, వ్యుత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులు, ఛందస్సు, అలంకారాలు, తర్వాత ఇక్కడ ఇచ్చాడు వ్యాకరణ పరిభాష, పారిభాషిక పదాలు, వాక్యముల యొక్క రకాలు, సందులు, సమాసాలు, ఇవన్నీ మనము ఖచ్చితంగా నేర్చుకోవాలి సార్. మామూలుగా మనము ఎస్జిటిలో ఏం నేర్చుకుంటాం సందులు అంటే, మామూలుగా కొన్ని సందులు నేర్చుకుంటాం, సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, ఈ విధంగా నేర్చుకుంటాం. కానీ టీజీటీ పీజీటీలో జస్త్వ సంధి, చుత్వ సంధి, విసర్గ సంధి, రేఫాగమ సంధి, పరసవర్ణ దీర్ఘ సంధి, తర్వాత ఇంకా చెప్పాలంటే మాస్టర్ అండి డెప్త్గా ప్రాతాది సంధి, పడ్వాది సంధి మొదలైనవి కూడా నేర్చుకోవాలి సార్ సంధుల్లో. అంతేకాకుండా సమాసాలు అన్నీ నేర్చుకోవాల్సిందే సార్. కర్మధారయ సమాసములు, తర్వాత తత్పురుష సమాసములు రకాలు ఉంటాయి కదా గురువుగారండి. భాషను బట్టి సమాసాలు ఎన్ని రకాలు, రూపాన్ని బట్టి సమాసాలు ఎన్ని రకాలు, తర్వాత ఇంకా చెప్పాలంటే లాంగ్వేజ్, భాషను బట్టి సమాసాలు ఎన్ని రకాలు, రూపాన్ని బట్టి సమాసాలు ఎన్ని రకాలు, తర్వాత అర్థాన్ని లేదా భావాన్ని బట్టి సమాసాలు ఎన్ని రకాలు అని బిట్ అడుగుతూ ఉంటాడు సార్. అవి కూడా మనం నేర్చుకోవాలి. అంతేకాకుండా ఛందస్సు సార్, ఛందస్సులో మనం ఏం చేస్తాం, ఎస్జిటిలో ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలం, మధ్యేపం నేర్చుకుంటాం. కానీ ఇక్కడ వాటితో పాటుగా కవిరాజ విరాజితం, తోటకం, స్తగ్గర, స్రగ్విని, మాలిని, మానిని, దండకం అనేకమైనటువంటి పద్యాలను కూడా నేర్చుకోవాలి సార్. అవే బిట్లు అడుగుతూ ఉంటాడు సార్. ఉత్పలమాల, చెంపకమాల, శార్దూల, మధ్యపాల అడగడు. అంతేకాకుండా మనము కందము, ఆటవెల్లి, తేటగీతి, సీసము, ద్విపద ఇవి నేర్చుకుంటాం. వాటికి డెప్త్గా ఇంకా లోతుగా నేర్చుకోవాలి సార్. నేర్చుకొని ఎక్కడ ఏ శాసనంలో దొరికింది, కంద పద్యాలు ఏ శాసనంలో లభించాయి, అసలు ఉత్పలమాల, చెంపకమాల అనే పద్యాలు ఏ శాసనంలో లభించాయి, ఈ విధంగా కూడా ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఛందస్సు పైన పరిశోధన చేసిన వాళ్ళు ఎవరు, పరిశోధన గ్రంథాలేమిటి అని అడుగుతూ ఉంటారు సార్. ఇక అలంకారాల్లో మనము మామూలుగా ఎస్జిటిలో ఏం నేర్చుకున్నాము అంటే ఉపమాలంకారం, ఉత్ప్రేక్ష, అతిశయోక్తి ఇవి నేర్చుకుంటాం. కానీ అవి అక్కడ అడగడు సార్. మనకేం అడిగాడు సార్ అని అంటే ఒక్కసారి చూడండి, దృష్టాంత అలంకారం, తర్వాత ఉల్లేఖాలంకారం, దీపకాలంకారం, సారాలంకారం, క్రమాలంకారం, పరికరాలంకారం, వ్యాజస్తుతి, వ్యాజ నింద మొదలైనటువంటి డెప్త్ అలంకారాలను నేర్చుకోవాలి సార్. ఓకేనా మాస్టర్ అండి. ఈ విధంగా అలంకారాల పైన పరిశోధనలు చేసిన వాడేవాడు. అసలు భామహుడి దృష్టిలో అలంకారాలు ఎన్ని, ఒక్కొక్కరు ఒక్కొక్క అలంకారాలు చెప్పారు. ఆ అలంకారాలు మొత్తము, అలంకారాల మీద ఉన్నటువంటి రచనలు, తొలి తెలుగు అలంకార గ్రంథం ఏది, ఈ విధంగా అన్నీ నేర్చుకోవాలి సార్. అంతేకాకుండా మనకు వాక్యాలలో కర్తరి వాక్యం, కర్మణి వాక్యము ఇవి నేర్చుకుంటాం. ప్రత్యక్ష, పరోక్ష నేర్చుకుంటాం. గ్రాంధిక భాషను వ్యవహారిక భాషలోకి మార్చుట ఎలా అనేటటువంటిది చెప్తాము. అంతేకాకుండా సంక్లిష్టమైనటువంటి వాక్యం అని ఉంటుంది. అందులో భాగంగా మనము వార్తక వాక్యం, ఛేదర్థక వాక్యం, శత్రక్తక వాక్యం, అభ్యర్థక వాక్యం, తుమ్మున్నర్థకం, అనంత్యర్థకం మొదలైనవి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు సార్. అవే అడిగాడు కూడా. తదుపరి గమనించండి, జానపద సాహిత్యం చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్.
సార్ జానపద సాహిత్యం లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు సార్. ఈ జానపద సాహిత్యంలో మనకు అనేకమైనటువంటి గేయాలు ఉంటాయి. ఉదాహరణకు చారిత్రక గేయాలు, కరుణరస గేయాలు, స్త్రీల గేయాలు, పిల్లల గేయాలు, పౌరాణిక గేయాలు, పారమార్థిక గేయాలు, ఇవి ఇస్తాడు సార్. ఏదైనా ఒక గేయం ఇస్తాడు, అవి ఏ గేయం అని అంటాడు. ఉదాహరణకు ఒకసారి అడిగినటువంటి బిట్టు మన సలై వెంకట్రెడ్డి గేయం అని ఇచ్చాడు సార్. అంతేకాకుండా ఇప్పుడు మియాసాబ్ కథ అని ఇచ్చాడు సార్. ఏ గేయం అంటాడు, చాలా సింపుల్. అంతేకాకుండా ఈ జానపద సాహిత్యంలో పరిశోధనలు చేసిన వారెవరు, అసలు నేదునూరి గంగాధరం అనేటటువంటి వారెవరు, ఆచార్య బద్రీరాజు కృష్ణమూర్తి గారెవరు, ఆచార్య బిడుదురాజు రామరాజు గారెవరు, అసలు ఏం చేశారు, ఎన్ని పాటలను సేకరించారు, ఫోక్ టేల్స్ అనగా ఏమిటి, ఫోక్ లోర్ అనగా ఏమిటి, అంతేకాకుండా ఈ జానపద సాహిత్యంపై పరిశోధన చేసినటువంటి పాశ్చాత్యులు ఎవరు అని అనేకంగా బిట్లు అడుగుతూ ఉంటారు సార్. ఈ జానపద సాహిత్యంలోనే జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, ఈ శబ్ద పల్లవాలు, పాద భ్రమకములు మొదలైనవన్నీ ఈ జానపద సాహిత్యంలోనే నేర్చుకుంటాం సార్. ఈ జాతీయాలపైన పరిశోధన చేసిన వారెవరు, సామెతలపైన పరిశోధన చేసిన వారెవరు, సామెతలు వర్గీకరణ ఏ విధంగా ఉంది, అసలు పొడుపు కథలు అనగా ఏమిటి, పొడుపు కథల మీద రీసెర్చ్ చేసిన వారెవరు, పొడుపు కథలను తెలంగాణలో ఏమంటారు, ఈ విధంగా అనేకమైన ప్రశ్నలు ఉంటాయి సార్. అంతేకాకుండా మనకు ఈ జాతీయాలను, సామెతలను, పొడుపు కథలను ఏ విధంగా బిట్టడుగుతూ ఉంటాడు, ఇవి కూడా మనము చెప్పాలి సార్. అంతేకాకుండా పఠనావగాహన. ఇక పఠనావగాహనకు సంబంధించి ఏదైనా ఒక అపరిచిత పద్యం కానీ అపరిచిత గద్యం కానీ ఇస్తాడు సార్. అపరిచిత గద్యం ఇస్తే మనకి ఇబ్బంది లేదు, ఆ గద్యం చదువుతాము, ప్రశ్నలు పెడతాం, సుఖం. కానీ అపరిచిత గద్యం ఇస్తే విజయం సాధించినంతగా అపరిచిత పద్యం ఇస్తే మనం విజయం సాధించలేము సార్. పద్యాలు రావాలంటే ఖచ్చితంగా మనం పద్యాలు నేర్చుకోవలసిందే. ఆ పద్యాలలో ఉండే అర్థాలు, పర్యాయపదాలు, నానార్థాలు, సందులు, సమాసాలు అన్నీ ఆ పద్యానికి సంబంధించినటువంటి ఆ పదాలన్నీ మనకు వస్తే దాని భావం మనము ఛేదించగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా ఈ పఠనావగాహనలో మనము దాదాపుగా శతక పద్యాలు కొన్ని చదువుతాను, ఈ శతక పద్యాలు కొన్ని వర్ణిస్తాను, శతక పద్యాలలో ఉన్నటువంటి అర్థాలు ఎలా అడిగాడు, ఏ విధంగా ప్రశ్నలు వచ్చాయి, అవన్నీ మనం చర్చించుకుంటాం సార్. ఓకేనా మాస్టర్ అండి? ఈ విధంగా మనకు ఇస్తూ ఉంటాడు సార్. ఒకసారి మనకు ఎక్కడో ఎల్పీలో అడిగినటువంటి ఒక పద్యం, ఆ పదలందు ధైర్యగునా మంచిత సంపదలందు తాల్మియున్ భూప సభాంతరాలమున పుష్కల వాక్చాతుర్యతున్ ఆజిన్ బాహాపటు శక్తియున్ యశమునందను రక్తియు విద్యయందు వాంఛా పరివృద్ధియు ప్రకృతి గుణంబులు సజ్జనాలికిన్ అనేటటువంటి పద్యం ఇచ్చాడు. ఇప్పుడు ఈ పద్యంలో ప్రశ్న ఏ విధంగా ఇచ్చాడో చూడు. ఈ పద్యంలో ఆపదలు వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా ఉండాలి అంటే మనం చాలా సింపుల్గా పెట్టాం. ఆపదలందు ధైర్యగుణ, ఆపదలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి అని చెప్పాం. ధైర్యం టిక్ చేస్తాం. ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మియున్, దాల్మి దా తొలగించి తాల్మి అని చెప్పు. తాల్మి అంటే ఓర్పు. ఇప్పుడు చెప్పు, సంపదలు బాగా పెరిగినప్పుడు ఏమి పెరగాలి అని ఇచ్చాడు. ఆప్షన్లో ఓర్పు అని టిక్ చేశాము, ఓర్పు అని టిక్ చేయాలి. ఇప్పుడు చూడు, మంచిత సంపదలందు తాల్మియున్ భూప, భూప అంటే రాజులు, భూప సభాంతరాలమున పుష్కల వాక్చాతుర్యతన్ అంటే సభల, రాజు యొక్క సభల్లో మాట్లాడేటప్పుడు వాక్చాతుర్య పటిమ పుష్కలంగా ఉండాలి. అవునా కాదా? అవును. ఇప్పుడు సభల్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు అంటే ఏం చేస్తారు? గుడ్లు టమాటోలతో కొడతారు. అవునా కాదా? కాబట్టి సభల్లో మాట్లాడేటప్పుడు పుష్కలమైన వాక్చాతుర్య పటిమ ఉండాలి, అనర్గళంగా మాట్లాడగలగాలి. ఇప్పుడు చెప్పండి, సభల్లో నీకుండవలసిన చాతుర్యం ఏది అని అడిగాడు అంటే వాక్చాతుర్య పటిమ అని టిక్ చేశాం.
ఇప్పుడు చూడు, విద్య యందు వాంఛ, వాంఛ అనగా కోరిక, నీకు తెలుసు కోరిక ఎందు ఉండాలి అన్నాడు, విద్య టిక్ చేశాం. తర్వాత ఆసక్తి ఎందుండాలి అన్నాడు, చూడు, యశమునందనురక్తియు, యశమునందు ప్లస్ అనురక్తి ఈజ్ ఈక్వల్స్ టు యశమునందనురక్తియు. అనురక్తి అనగా ఆసక్తి, యశము అనగా గొప్ప పేరు. ఇప్పుడు చెప్పు, యశము అనగా కీర్తి ప్రతిష్టలు సంపాదించటందు ఎప్పుడు మనకేముండాలి సార్ అంటే ఆసక్తి ఉండాలి అనేటటువంటి టిక్ చేశాం. మరొక ప్రశ్న అడిగాడు సార్, ఈ పద్యంలో సజ్జనులకు ఉండవలసిన సజ్జనులకు ఈ పద్యంలో ఉండవలసిన మొత్తం లక్షణాలు గుర్తింపుము అని ఇచ్చాడు. 6 అని టిక్ చేశాం. 6 ఏవేవి చెప్పండి? ఆపదలందు ధైర్యగుణ, ఆపదలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. మంచి సంపదలు వచ్చినప్పుడు ఓర్పు ఉండాలి. సభల్లో మాట్లాడేటప్పుడు వాక్చాతుర్యం ఉండాలి. తర్వాత బాగా యశస్సు కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవాలనేటటువంటి ఆసక్తి ఉండాలి. ఇంకా ఏముండాలి సార్? విద్య యందు కోరిక ఉండాలి. ఇంకా ఏముండాలి మాస్టర్ అంటే ఆజిన్ బాహాపటు శక్తియున్. ఆజీ అనగా అర్థం ఏమిటి అన్నాడు? యుద్ధం. ఏమిటి సార్ ఆజీ అనగా? యుద్ధం. ఆజిన్ బాహాపటు శక్తియున్ అంటే యుద్ధంలో పాల్గొన్నప్పుడు బాహువుల యొక్క శక్తి సామర్థ్యాలు పటుత్వంగా ఉండాలి. అంటే బాగా కండబలం భుజబలం ఉండాలి. అవునా కాదా? ఇది కూడా ఒక లక్షణం. ఇప్పుడు చెప్పండి, మొత్తం ఎన్ని లక్షణాలు ఉన్నాయి ఈ పద్యంలో అంటే 6 లక్షణాలు ఉన్నాయి. ఈ 6 లక్షణాలు ఎవరివి అంటే సజ్జనాలికిన్ అంటే మంచివారికి ప్రకృతి సిద్ధంగా వచ్చే లక్షణాలు అని మనం టిక్ చేశాం. ఈ విధంగా మనకు ఎటువంటి పద్యమైనా ఇవ్వవచ్చు. ఈ పద్యములలో భాగంగా మనము నన్నయ్య చెప్పేటప్పుడు నన్నయ్యకు సంబంధించిన కొన్ని పద్యాలు కానీ, తిక్కన పద్యాలు కానీ, ఆంధ్ర మహాభారతంలో ఉన్న పద్యాలు కానీ, రామాయణంలో ఉన్న పద్యాలు కానీ మనము కొన్నిటిని చర్చించుకుందాం. వాటితో పాటు శతకంలో ఉన్న పద్యాలను కూడా చర్చించుకుంటాం. ఓకేనా మాస్టర్ అండి? ఈ విధంగా మనము టీజీటీ, పీజీటీ మరియు జేఎల్, సెట్, నెట్, ఎల్పి మొదలైన అంశాలకు సంబంధించినటువంటి తెలుగు యొక్క సిలబస్ మనము సంపూర్ణంగా చర్చించుకోవడం జరిగింది.